మనం ఆ రోజు అక్కడికి వెళ్ళాం కదా, గుర్తుందా? గుర్తుంది. ఏం సంగతి మరి? తమ్ముడు, చెప్పండి. నీకు ఒక విషయం చెప్పాలి. ఈ కుర్చీతో చాలా జాగ్రత్త. ఇది పాపంతో కూడుకున్న కుర్చీ. ఏమవుతుంది? చూడటానికి బాగుంటుంది, కూర్చుంటే పాపం నుంచి బయటికి రాలేరు. అంటే దాంట్లో కూర్చుని బయటికి రాలేరంటావు? దాంట్లో కూర్చుంటే అంటే మీరు పాపంలో నుండి బయటికి రాలేరని అర్థం. దాంట్లో కూర్చున్నా కూడా రాలేరేమో, చెప్పలేను. కొంచెం జాగ్రత్త. ఈ దారిలో వెళ్తున్నట్టున్నారు, చూసుకోండి. అంటే అక్కడ ఏమైనా రాసి పెట్టుందా కూర్చుంటే రావు? ఇది హెచ్చరిస్తుంది. అంటే మీరు చెప్తున్నారా రాసి పెట్టుందా? ఇది రాసి పెట్టింది ఇందులో ఉండకూడదని. సరే సరే, ఇది హెచ్చరిస్తుంది, చాలా జాగ్రత్త. చూసాంలే బ్రదర్, పోరండి. అయినా మనకి ఎందుకు రా ఇవన్నీ? పర్లేదు, డోంట్ వరీ. బాగుంది, ఇదే చూడ్డానికి మంచి కలర్లో ఉంది, కలర్ఫుల్గా ఉంది, స్ట్రాంగ్గా కూడా ఉంది. జస్ట్ కూర్చొని ఒక ఫోటో దిగిపోదాం అనుకుంటున్నా. అయినా ఎందుకు, ఆయన ఏదో మంచి పని చెప్పినాడు, అయినా ఇంత బాగా చెప్పినా కూడా పర్లేదు, కూర్చొని రాజు ఫోజ్ ఇచ్చే ఫోటో దిగుదాం. స్నాప్ పంపి ఫ్రెండ్స్కి. చూడండి రా, నేను ఒక్కనేంది, ఈ చైర్ ఎంత బాగుంది చూసినారా? చూడరా. సరే, మొత్తానికైతే బాగానే ఉంది. కాసేపు కూర్చొని పోదాం. ఇప్పుడు పని ఏం లేదు మనకు, చాలా రిలాక్స్డ్గా ఉండాలి. ఇప్పటివరకు కలిసిపోయినామా ఈ పనులు చేసి. అమ్మా, హలో. సరే సరే, ఇప్పుడే కూర్చున్నా, ఒక అరగంట తర్వాత లేచి వస్తా. సరే సరే, ఓకే ఓకే. ఇప్పుడే రమ్మంటారా? సరే, ట్రై చేస్తా. అయ్యా, లేస్తలేదు ఇది. ఉమ్మా, ఏ పక్క తిరిగినా లేస్తలేదే. ఒక్క నిమిషం, నిదానం కూర్చొని లేయాలి. ఇట్లంటే అట్లా లేస్తే పర్లేదు, ట్రై చేద్దాం. ఏమైనా సరే నేను ఇప్పుడు ఈ కుర్చీ నుంచి లేచేటట్టు లేనా? అయితే ట్రై చేస్తా. నాకు రాదా ఇట్లాంటి దాన్ని చూసినాం మనం, ఇట్లాంటి చైర్లు. అంటే ఆయన గమ్మేసింటాడా లోపల? లేదు, గమ్మేసేటాడు అయితే ఎందుకు చెప్తాడు నాకు దీంట్లో కూర్చోద్దని? తప్పు, అట్లా అనుకోకూడదు. ఆయన మంచి సహోదరుడు ఉన్నట్టున్నాడు, ఆయన మనకు ముందే సలహా ఇచ్చినాడు, అయినా మనమే కూర్చున్నాం. పర్లేదు. ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ అంట, మంచిగా చెప్తున్నారు మా వాళ్ళు కూడా. లేస్తలేదా పైకి ఇంత కూడా? ఎవరన్నా వస్తే బాగుండి ఈ సమయాన, ఎవరన్నా కొంచెం హెల్ప్ చేసి పైకి లాగుతారేమో, ట్రై చేయాలి ఎవరన్నా. బ్రో ఒక్క నిమిషం. నేను చూస్తే మంచి పనితలంగా ఉంటున్నావు, ఏం చేస్తుంటావు? ఏమి? నేను ఇంజనీర్ బ్రదర్. ఇంజనీరింగా? అంటే పెద్ద బిల్డింగ్లని నేనే కట్టా. అంటే మధ్యలోంచి కట్టినా పునాది నుంచి తీసినావా? పునాది నుంచే లేపా బ్రదర్. పునాది నుంచేనా? అంటే ఐరన్ రాడ్లు ఏమైనా పెట్టింటారా, లేక ఉత్త సిమెంట్ ఇసుక? ఐరన్ రాడ్లు పెట్టాం. అయితే పర్లేదు, నేను చూసే మంచి టాలెంట్ పర్సెంట్ ఉన్నట్టు. నువ్వేం చేసావు తెలియదన్నా, చెప్పేది కరెక్ట్ టైం ఉందా? ఓకే. ఇప్పుడు నేను మా ఓడి ఇట్లా నడుచుకుంటూ పోతుంటే, వింటున్నావు కదా? నేను మా వాడు నడుచుకుంటూ పోతుంటే ఒక ఆయన నిలబడినాడు, దేవదూత మాదిరి ఉన్నాడు, బాగా అద్దాలు పెట్టుకొని. చెప్పినాడు ఏమని, ఇది కొంచెం పాపంతో కూడిన కుర్చీ అంట, కూర్చోవద్దు, నాకు ఏదో హెచ్చరిక అంటుంది, ఇక్కడ రాసింది అన్నట్టు ఆయన చెప్పినాడు. నాకు ఆడి వరకు పోయినా మా వాడు ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోయినాడు. నాకెందుకో కొంచెం రమ్యంగా అనిపించి వచ్చి కూర్చున్నా. ఇప్పుడు నువ్వు ఎన్ని టెక్కులు చేసి ఇంజనీరింగ్ అయినా నాకు తెలీదు, నువ్వైతే చదివినావు కదా? ఓకే, అదంతా ఉపయోగించి నన్ను ఈ చైర్లోంచి బయటిది చాలు. ఆ కొలతలు అదే నీ దగ్గర పనిముట్లు ఉంటాయి కదా, వాటితో బయటిది. సరే ప్లీజ్, ఏమనుకోకుండా ఇది ఒక హెల్ప్ చేయ బ్రో. అదంతా నేను పెద్ద బిల్డింగ్లే కట్టేది. ఆ నమ్మకంతోనే బ్రో నీకు చెప్పింది. తొందరగా టైం లేదు, మళ్ళీ ఫోన్ చేస్తున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నావా నా నువ్వు? రే పొట్టని తీస్తావు కొలతా? నా పొట్టకి కుర్చీకి ఏం సంబంధం ఉందా? అయ్యా, అర్రే, నువ్వు కొలతలు తీసుకుని నన్ను లాగుతావు బయటికి? నా వల్ల కావట్లేదు అన్న, వేరే వాళ్ళు చూసి. నువ్వు చాలా టెక్కులు చేసినావు కదా నాన్న. బ్రో ప్లీజ్. అయ్యా, అనవసరంగా అన్యాయంగా కూర్చున్నాయి కుర్చీలో, టైం వేస్ట్ అయిపోతుంది. ఓ పక్క మెసేజ్లు పెడుతున్నారు, మళ్ళీ ఎవడన్నా వస్తే ట్రై చేద్దాం రౌండ్ కట్టు. ఏదన్నా ఉంటే ఆలోచించాలా, మళ్ళీ ఎవడన్నా సహాయం చేయడానికి. బ్రో తమ్ముడు, ఎవరు నువ్వు? కార్పెంటర్వా? అంటే కుర్చీలు చేసింటావు కదా? నాకు చిన్న హెల్ప్ చేయాలి తమ్ముడు, చేస్తావు ఖచ్చితంగా?
నేను మావాడు ఈ దారిలో నడుచుకుంటూ పోతున్నాం. ఇప్పుడు బొమ్మటావు మళ్ళీ లేయలేకపోతున్నా. చెప్పండి. అదే నేను మావాడు ఈ దారిలో నడుచుకుంటూ పోతుంటిమి. ఈడు ఒక ఆయన నిలబడి చెప్పినాడు, ఇది పాపం కూర్చి దీంట్లో కూర్చుంటే పాపంలో మునిగిపోతారు, బయటికి రాలేరని. నేను మా వాళ్ళకి ఫోటోలు అవన్నీ పెట్టాలని చెప్పి రాజులా ఫోజ్ ఇచ్చి తీసుకొని ఫోటో దిగిన. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు దీంట్లోంచి బయటికి లేకపోతున్నా. ఇంజనీరింగ్ వచ్చినప్పుడు టెక్కులు గిక్కులు చేసుకొని ఒక ఎల్లో కలర్ క్యాప్ పెట్టుకొని తిరుగుతారు చూసినారా, మీలాంటి వాళ్ళు కొలతలు తీసుకుంటారు. ఆయన వచ్చినాడు ఏదో కుర్చీకి దానికి దీనికి వేసి నా పొట్టగ్గులో కొడతలు వేసినాడు. ఆయన దేనికి వేసినాడో నాకు అర్థం కాలే, వేసినాడు. ఇప్పుడు నన్ను ఈ కుర్చీ నుంచి బయటికి తీస్తానని చెప్పి ప్రయత్నం చేసినాడు శత విధాలుగా. రాగలే. నువ్వేం చేసావు చెయ్యి, నీ దగ్గర పనిముట్లు ఉంటాయి కదా, అదే చెక్క గిక్క అని అర్థం కొంచెం. ఇలాంటి 100 మించి చేసిన ఇది ఒక్కటేనా? ఇలాంటి 100 మించి చేసిన ఇది ఒక్కటేనా నాకు? అంటే ఇట్లాంటివి చాలా చేసింటారంటావు మీరు. చేసిన. సరే దీంట్లోంచి నన్ను కొంచెం బయటికి దీ బ్రో. సరే. కొడతావేంది? అంటే గట్టిగా ఉందా చూస్తున్నా. అరే రే రే చూస్తున్నా. అరే అది నా కాలయ్యా, నువ్వు నా కాలు కూడా కొలుస్తావు, వచ్చి కుర్చీని కొలమంటే నా కాలు కొలుస్తావు. ఏడో దొరికినారా అందరు నాకు. అది నా షర్ట్ అయ్యా, నా భుజం అది. నువ్వు ఏడ కార్పెంటర్ అయ్యా నువ్వు చూస్తే. అర్రే కుర్చీలోంచి బయటికి తీయ అంటే అయ్యా. ఏయ్ నా వల్ల కట్ట బ్రదర్, సారీ. ఓ బ్రో తమ్ముడు ప్లీజ్, అది కత్తి ఉంటుంది కదా దాంతో పోయి ప్లీజ్. ప్లీజ్ 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 బ్రో. ఎవరు కాబడేటట్లేరే నన్ను, అన్యాయంగా అనవసరంగా చాలా తప్పు, పెద్ద తప్పు చేసినాను దీంట్లో కూర్చొని. ఏం చేయాలా? అబ్బా ఎవడన్నా వస్తే బాగుండు. హే బ్రో వెయిట్. బ్రో చెప్పు బ్రో. నేను చూస్తుంటే మంచి మైక్రోస్కోప్ వేసుకొని రకరకాలుగా ఉన్నావు. ఎవరు నువ్వు? ఇది మైక్రోస్కోప్ కాదు బ్రో, సెటస్కోప్. సెటస్కోప్. చెతస్కోపా? చెతస్కోపా? సెటస్కోప్ కాదు బ్రో. అమ్మలేంది బ్రో? సెటస్కోప్. సెటస్కోప్. చెతస్కోపా అంటే మీరు దీంతో ఏం చేస్తుంటారు? దీంతో ఏం చేస్తుంటారో? హార్ట్ చెక్ చేస్తుంటా. ఓ డాక్టర్ అయితే నువ్వు? అవును. మంచి పేరున్న డాక్టర్వేనా నువ్వు? ఓ దేశంలోనే నాకు నెంబర్ 1 డాక్టర్ నేనే. అట్లయితే నువ్వు నన్ను ఏదో ఒకటి చేసి పైకి లేపుతావు, ఆపరేషన్ చేసి. సరే దగ్గర టైం ఉందా? ఉంది బ్రో. సరే సరే. నేను మావాడి నడుచుకుంటూ పోతుంటాం బ్రో. ఈడు ఒక అన్న నిలబడి చెప్పినాడు, ఇది కొంచెం హెచ్చరిక, కూర్చోవద్దని చెప్పినాడు. నేనేం చేసిన అంటే ఎట్లుంటుంది, మా వాళ్ళు ఫోటోలు ఉంటారు కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పి ఫోటో తీసుకున్నా అని చెప్పి కూర్చొని వచ్చి లేట్లే బయటికి. నేను ఇందాక ఓ గదెంతలో నాకు నన్ను చూస్తే రోగాలే పారిపోతాయి, ఇది ఒక లెక్కనా నాకు? ఓకే ఓకే సరే, ఏదో హెల్ప్ చేయ బ్రో తొందరగా. సరే బ్రో. సరే బ్రో. ఫీల్స్ ఒకసారి వదులు. ఫీల్స్ వదులు. ఫీల్స్ వదులు. ఫీల్స్. ఏమయ్యా నువ్వు నన్ను కుర్చీలని తీయమంటే పీల్సు వదులు అంటావు? బ్రదర్ కూల్గా ఉండు. ఓకే. పీల్చు వదులు. పీల్చు వదులు. పీల్చు వదులు. నువ్వు చుట్టూ తిరిగిదే చేస్తున్నావు కదా, ఎప్పుడు లేపుతావు నన్ను పైకి? ఇందాక నుంచి వచ్చిన పీల్సు వదులు ఎన్నిసార్లు పీల్చి వదలాలా నేను? ఈ రోగం నేను ఎప్పుడు చూడలే. నువ్వు మంచి డాక్టర్ అని చెప్పి నువ్వు అదేదో మైక్రోస్కోప్ వేసుకొని ప్లీజ్ సారీ బ్రో. వేరే చూసుకో బ్రో. అబ్బా ఇంతమంది వచ్చినా నాకు ప్రయోజనం లేదే. మా వాడు మంచి పని అయిపోయింది, వాడు వెళ్ళిపోయినాడు, నాకే ఎటు తిరిగి సమస్య వచ్చి పడింది. వీళ్ళేమో మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తున్నారు, ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, ఛార్జింగ్ కూడా అయిపోతుంది. టైం 1 అయిపోయింది అప్పుడే, ఉదయం 7 గంటలకు వచ్చి కూర్చుంటే. ఎవరన్నా వస్తే బాగుండు. ఏదో నా పరిస్థితి అర్థమే కాకుంది. హే బ్రో ఒక్కసారి ప్లీజ్ హెల్ప్ చేస్తావా? నీ కండాలు చూస్తుంటే నన్ను కన్ఫామ్ లేపేటట్టు. నువ్వు పచ్చిగుడ్డు తింటావు కదా నువ్వు ఉదయాన్నే? నాకు తెలుసు నువ్వు అంత కండలు ఉన్నాయంటే నువ్వు పచ్చిగుడ్డు పాలు అదే చూసినావా? ఒక్కొక్క కండ ఇంత ఉంది నీది.
నాకు ఫుల్ నమ్మకం ఉంది బ్రో. నువ్వు ఇట్లా లేపుతావు కదా అన్ని పైకి లేపుతావా? ఎన్ని కేజీలు లేపింటావు ఇప్పటికి వచ్చి? 10 కేజీలు లేపినావా నువ్వు? మైక్ దగ్గర పెట్టు. 10 కేజీలు లేపినావా నువ్వు? లేపిన బ్రో. ఓకే, నాకు చిన్న హెల్ప్ చేయాలి బ్రో. ఎవరినైనా లేపబడేస్తావు కదా నువ్వు పక్కకి, ఇట్లా లేపి పచ్చిగుడ్లు తింటా. చిన్న హెల్ప్. నేను నడుచుకుంటా పోతుంటే ఇక్కడ ఉండి ఒక ఆయన చెప్పినాడు ఈ కుర్చీలో కూర్చోద్దు, అది పాప కుర్చీ అని. నేను వినలే, ఏమో ఫోజు కొడదామని చెప్పి ఫోటో కోసం కూర్చున్నా, లేకపోతున్నా. నువ్వు ఇది లేపినట్టు ఇంత ఈజీగా నన్ను దీంట్లోంచి బయటికి లాగు చాలు. ఇదెంతలా బ్రో, నాకు ఇది ఆఫ్టర్ ఆల్ ఓకే, నాకు అర్థమైంది బ్రో నీ ఫోజింగ్. నువ్వు ఆడ నుంచి వచ్చేటప్పుడు ఇట్లా ఇట్లా అనుకుంటున్నప్పుడే నాకు అర్థమైపోయింది. చిటికెలతో లేపుతావా? అబ్బా, కన్ఫామ్ బయట పడేస్తాడు నన్ను. ఓకే, కానీ ఫస్ట్ ఏం చేస్తావు చెయ్యి. అయ్యా, కుర్చీ పడుతుందా? నువ్వు నన్ను నాకు మళ్ళీ దెబ్బలు తగిలేటట్టు చేస్తున్నావు నువ్వు. అర్రే కావట్లేదు. కుర్చీ మళ్ళీ నేను కింద పడితే కుర్చీ ఏమైనా అవుతుందేమో. అయ్యా, బ్రో నీ వల్ల కావట్లేదు. నువ్వు పచ్చిగుడ్డు తినేటోడు నువ్వు అట్లంటే ఎట్లా బ్రో? ఏ బ్రో ప్లీజ్. అయ్యా, ప్రతి ఒక్కడు వెళ్ళిపోతున్నాడే. ఇంతమంది ప్రయత్నం చేయాలి, లాస్ట్కి అంతలా కండల వీరుడు కూడా నన్ను లేపలేకపోయినాడే. ఇప్పుడు ఎవరు లేపుతారు నన్ను? చాలా దారుణంగా ఉంది. ఏం పాట వినిపిస్తుంది? సింగర్ బ్రో ఒక్క నిమిషం. నువ్వెవరు? సింగర్వా? అంటే నువ్వు పాటలతో ఏమైనా చేస్తావా? చేస్తా బ్రో. ఏం చేస్తావు? నా పాటలు పుల్లు కూడా లేస్తాయి. పాటలకు పుల్లులు కూడా లేస్తాయా? ఓ మై గాడ్, ఏదో ఒకసారి పాట పాడతావు. సరే, నువ్వు పాట పాడినా నువ్వు లేపు. నేను పాట పాడమన్నా ఏం ధరుస్తున్నావు మైక్లో? ఓకే, పైకి లెగు 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 కలవై పైకి లెగు పైకి లెగు పైకి లెగు పైకి పైకి లెగు. ఆపయ్యా బాబు, నువ్వు ఆపు. ఎట్టెట్ట ఉంది? నువ్వు ఏం పాటలు పాడుతున్నావు నువ్వు? పాడు. ఇంకోటి పాట పాడు, లేపు నన్ను పైకి. అయ్యా, రక్తాలు వస్తున్నాయి నాయన. నువ్వు వద్దు, నీ పాట వద్దు, వెళ్ళిపో. వద్దులే, పొరపాటు అయిందిలే బ్రో, వెళ్ళిపో నువ్వు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, ఇప్పటివరకు వచ్చినాడని ఏదో విధంగా మంచి ట్రీట్మెంట్ ఇచ్చినాడు. ఈయన రక్తాలు వచ్చినాయి షోలలో నుంచి. ఎవరన్నా వస్తే హెల్ప్ చేసేవాడు ఒక్కరు వస్తే లేచి వెళ్ళిపోవాలా. టైం ఎంత అయింది? మార్నింగ్ నుంచి అన్నీ ఆపుకొని ఉన్నాయి ఇక్కడ. చాలా ఇబ్బంది అవుతుంది, పోవాలా. ఈయనవరకు బాగా ప్రార్థన చేసుకుంటున్నాడు. వేసే అనుకుంటా, సహాయం చేస్తాడు. ట్రై చేద్దాం. లేచినాడు, మాట్లాడదాం. బ్రదర్, నీది నాకు ఒక చిన్న సమస్య వచ్చి పడింది బ్రదర్. చెప్పండి బ్రదర్. మీ దగ్గర టైం ఉంది కదా? ఉంది బ్రదర్. అదే కొంచెం మా కోసం సమయం కేటాయిస్తారు కదా? ఓకే బ్రదర్, చెప్పండి. అదే సమస్య ఏంటంటే, ఈడొక అబ్బాయి నిలబడినాడు. నేను మా ఫ్రెండ్ ఏదో మాట్లాడుకుంటే ఇట్లా వెళ్తుంటిమి. ఓకే. ఆ అబ్బాయి ఉండి ఏం చెప్పినాడంటే, ఈ కుర్చీలో కూర్చోవద్దు, ఇది పాపపు కుర్చీ, కూర్చుంటే దాంట్లో నుంచి లేరు అని చెప్పలేదు, కానీ కూర్చోవద్దని హెచ్చరిక ఉన్నట్టుందని అని చెప్పినాడు అంతే. ఓకే. నేనేం చేసిన అంటే, మా వాడు సగం దూరం పోయి దాంతో మనకి ఎందుకని చెప్పి వెళ్ళిపోయినాడు. నేనేం చేసిన, ఏముంటే బాగుంటుందని చెప్పి స్నాప్ ఇచ్చి ముదిరిపోయింది బ్రో నాకు. ముదిరిపోయింది బ్రదర్. అందుకని కూర్చొని ఫోటో తీసుకున్నాను. నేను కూర్చున్నప్పటి నుంచి లేకపోతున్నా. ఫస్ట్ ఆయన ఇంజనీరింగ్ వచ్చినాడు, ఆయన వచ్చి ఆడ కొలత తీసుకుని నా పొట్ట కొలత తీసుకుని వెళ్ళిపోయినాడు. నెక్స్ట్ ఇంకొక ఆయన కార్పెంటర్ వచ్చినాడు, ఆయన కుర్చీని కొట్టిపోయినాడు. ఏడ బొక్క పడుతుందో కుర్చీగా నాకు భయం వేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఆయన డాక్టర్ వచ్చినాడు, ఆయన 10 సార్లు ఊపింటాడు, నన్ను లేపలేకపోయినాడు. కండల వీరుడు వచ్చినాడు, ఇంత లావు ఉన్నాయి ఆయన కండలు, ఆయన కూడా నన్ను లేపలేకపోయినాడు. ఇప్పుడు నెక్స్ట్ సింగర్ వచ్చినాడు, గాగి అని గట్టి పాటలు పాడినాడు బ్రదర్. ఆయన పాటలకి నాకు చెవులోంచి రక్తం రావడం ఒక్కటే తక్కువ, అంత దారుణంగా వాడినాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు? నేను పాస్టర్ని బ్రదర్. మీరు పాస్టరా? ఓ, అంటే అందరి దగ్గర పనిముట్లు ఉన్నట్టు మీ దగ్గర ఏదో ఒక పనిముట్టు ఉంటుంది కదా, అదే ఏంటంటారు దాన్ని, ఏదో బైబిల్ బ్రదర్. ఓ, అంటే మీరు ఫాస్టర్ అంటే ఏసయ్యనా? ఓకే. అదే మీరు నాకేం సహాయం చేస్తారా ఈ కుర్చీలోంచి లేయడం ద్వారా, దాంతో ఏమన్నా? తప్పకుండా బ్రదర్. నేను కూడా ఒకప్పుడు మీలాగే పాపంలో కూరుకుపోయినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా నన్ను దర్శించి నన్ను రక్షించి పాపం నుండి విడిపించాడు. దేవుడు మీకు కూడా తప్పకుండా సహాయం చేస్తాడు బ్రదర్.
ఏం లేదు, నాతో పాటు విశ్వాసంగా హృదయపూర్వకంగా కొన్ని మాటలు చెప్పండి. సరే సరే. యేసయ్యా, ఏసయ్యా, నేను పాపిని, నేను పాపిని, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నాకు ఇష్టమైన మార్గంలో, నాకు ఇష్టమైన మార్గంలో మీకు విరోధంగా, నీకు విరోధంగా పాపం చేసి పాపం చేసి తప్పిపోయి ఉన్నాను. తప్పిపోయి ఉన్నాను. దయచేసి నన్ను రక్షించండి. రక్షించండి. మీ రక్తం ద్వారా, నీ రక్తం ద్వారా నా పాపములను కడిగి, నా పాపములను కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతునిగా తీర్చి నన్ను విడిపించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హృదయపూర్వకంగా చేశారా లేదంటే ఊరుకురికే చేశారా? బ్రదర్, అంటే ఇష్టపూర్వకంగా చేశారా లేదంటే ఊరుకురికే చేశారా? అంటే ఉదయం నుంచి ఇక్కడ అన్నీ ఆపుకొని కూర్చున్నా బ్రదర్. చాలా ఆకలి కూడా వేస్తుంది, చాలా ఎమర్జెన్సీ పోవాలి. కాబట్టి మీరు అంత విశ్వాసం చెప్పిన తర్వాత నేను హృదయపూర్వకంగా చేసిన. ఏమన్నా కొంచెం ఒకసారి ఇప్పుడు ట్రై చేయండి, ఖచ్చితంగా అవుతుంది. ఏం చేయాలి బ్రదర్? ట్రై చేయండి బ్రదర్ ఒకసారి. పైకి లేయడానికా? అవును. కాళ్ళు కూడా పట్టేసినాయి బ్రదర్, బాగా నొప్పులు వస్తున్నాయి దంచి కూర్చొని. హెల్ప్ చేయమంటారా? బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్, చాలా చాలా థ్యాంక్ యూ బ్రదర్. వెల్కమ్. థ్యాంక్ యూ. మీరు చేసిన సహాయం నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ. పిల్లలు, ఇక్కడ ఒక మాట రాసింది. ఏం రాసింది? ఏర్పరచుకుని దేవుడి యొక్క ఏర్పాట్లు మనం లేకపోతే, ఇదిగో వాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు రావడానికి. ఇంజనీర్ వచ్చాడు, లేపగలుగుతూ వచ్చాడా? వాడి జ్ఞానం పనికి రాలేదు. తర్వాత ఎవరు వచ్చారు? వాడి స్కిల్ పనికి రాలేదు. తర్వాత ఎవరు వచ్చారు? ఎవర్రా? డాక్టర్, వాడి మెడిసిన్ పని చేయలేదు. తర్వాత ఎవరు వచ్చారు? బాడీ బిల్డర్, వాడి శక్తి పని చేయలేదు. తర్వాత ఎవరు వచ్చారు? సింగర్, వానికి ఉన్న టాలెంట్ పని చేయలేదు. లాస్ట్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్కి ఎవరి యొక్క సహాయం ద్వారా ఆ యొక్క వ్యక్తి విమోచించబడ్డాడు అంటే యేసయ్య ఇచ్చిన శక్తి ద్వారా తాను బయటికి రాగలుగుతూ వచ్చాడు. ఇక్కడ ఎంతోమంది పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. మీ అందరికి కూడా ఒక ఛాలెంజ్ ఏంటంటే, మనం కూడా మన యొక్క జీవితంలో ఎక్కడొక దగ్గర కట్టబడి ఉన్నాం, ఇంకా బయటికి రాలేని స్థితిలో ఉంటున్నాం. కనీసం ఈదనానైనా ఆ ఏర్పాటు చేసుకున్న దేవుని యొక్క ప్రణాళికలు ఉంటే, ఆ గొప్ప దేవుడు ఎంతో గొప్ప పాప స్థితిలో ఉన్న మనల్ని ఏం చేస్తాడంటే విడిపించేవాడిగా ఉన్నాడు. పాపం అవసరమా? పరిశుద్ధుడైన దేవుడు అవసరమా? చెప్పండిరా. ఇప్పుడు బాగానే చెప్తారు, ఇంటికి పోగానే మళ్ళీ పాపంతో మనము జీవించేవారుగా ఉంటాం. కీర్తనలు 1:1 ఉంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున తర్వాత అట్టి ధన్యత మీరందరూ పొందుకోవాలి అంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము క్రమం తప్పకుండా చదవాలి.